కూటమి సర్కార్లో వ్యవసాయంతో సహా అంతా స్మార్టే. ఒక్క మెసేజ్ పెడితే చాలు పొలం దగ్గరకే వచ్చి మరీ ధాన్యం కొంటామని డబ్బాలు కొట్టారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఆశ పెట్టారు. కూటమి నేతల పబ్లిసిటీ చూసి నిజమని నమ్మిన రైతులు ఇప్పుడు నట్టేటా మునిగారు. మెసేజ్ మాట దేవుడెరుగు, అసలు వరి రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కూటమి నిర్లక్ష్యం కారణంగా రైతన్నల నుంచి పంటను తన్నుకుపోవటానికి దళారులు, మిల్లర్లు కుమ్మక్కై గద్దల్లా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ నియోజకవర్గాల పరిధిలో ఈ ఏడాది రబీలో 50,500 ఎకరాల్లో దాళ్వా వరి సాగయింది. గతేడాది ఖరీఫ్లో భారీ వర్షాలు, బుడమేరు వరద కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైలవరం నియోజకవర్గం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో బుడమేరు వరద కారణంగా తెగిపోయిన చెరువుల గట్లు, పడిన గండ్లను ప్రభుత్వం పూడ్చకపోయినా రైతులు అష్టకష్టాలు పడి వరి సాగు చేసినా రైతును కూటమి సర్కార్ పట్టించుకోవటం లేదు. తాత్కాలికంగా రైతులు డబ్బులు పెట్టి పోగు చేసుకొని ఎకరానికి 1000 రూపాయలు పోగు చేసుకొని చెవుకట్లు పోసుకొని పంట పండించుకున్నారండి. అది మా సాగునీరు చెరువుల ద్వారా కాదండి, రాయనపాడు నీళ్ళు, ఏలుపల్లి నీళ్ళు తెచ్చుకొని ఖర్చు పెట్టుకున్నామండి. సాగునీరు ఇవ్వలేదండి మాకు ఈ సంవత్సరం. ఇలా పండించిన కొనటానికి కూడా గవర్నమెంట్ ఎవరు ఇవాళకి స్పందించలేదు. ఏ అధికారి ఇవాళ వరకు ఊళ్ళోకి రాలేదు. వాట్సాప్లో హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కోత కోసిన ధాన్యం కళ్ళాల్లోనే దర్శనమిస్తోంది. రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పే నాథుడే కనిపించడం లేదు. గోనె సంచులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఫోన్లు చేసినా తమ పంటను చూసేందుకు ఒక్క అధికారి కూడా లేడని, ధాన్యం కొనకపోగా తేమ శాతంతో లింకు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22% కంటే తక్కువ తేమ లేకపోతే తీసుకోమని మిల్లర్లు ఖరాఖండిగా చెప్పేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండి వేసుకుంటే దానికి గిట్టుబాటు ధర లేదండి. ఇప్పుడు రైతులు అంటే అసలు కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు ఎవరు పడితే 1300 ఇస్తా 1400 కూడా అవుతున్నారండి. 6 నోటు కూడా 1400 కూడా అవుతున్నారండి. బాగా ఆరుదాలు వచ్చినాయి కూడా, కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు నిన్న డిఎం ఆఫీస్కి ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే 500 సంచులు పంపమంటే 5000 పంపమంటే 1000 సంచులు పంపించాడు. రాత్రి 1000 పంపితే ఒక రైతు కూడా చాలండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు అకాల వర్షాలు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి. తేమ శాతం తగ్గించేందుకు పంటను ఆరబెట్టుకుంటే వాతావరణం మార్పులతో హడలిపోతున్నారు. మరోవైపు ఇదే అదునుగా చేసుకున్న మిల్లర్లు, దళారులు రైతులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న రైతులతో బేరసారాలు చేస్తున్నారు. 1740 రూపాయలు మద్దతు ధర ఉంటే 1200 కొంటాం, 1300 రూపాయలకు మించి కొనమంటూ కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులకు ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. దళారులేమో 1200కి ఇస్తావా 1300కి ఇస్తావా అని అడుగుతున్నారు. మాకు ఇది అమ్ముకోలేక దిక్కుతోచట్లేదు. గండ్లు కూడా మేమే పక్కన గండ్లు పోసుకున్నాము. అయినా కానీ మా పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో 1725కి అమ్మామండి. ఇప్పుడేమో 1300కి అడుగుతున్నారండి దళారులు. ఇతను ఇచ్చేస్తున్నారు. ఏమీ దోచట్లేదండి మాకు. తమ పరిస్థితి చెప్పడానికి అధికారులకు ఫోన్ చేస్తే రేపు వస్తాం, ఎల్లుండి వస్తామంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే ఒక్కరు కూడా రావడం లేదని రైతన్నలు మండిపడుతున్నారు. ఇక్కడ పోసి గుట్ల పోసి కూర్చోటమే మేము చేసేదేమో, పైన పట్ల కప్పుకొని చేసేదేముందో లేకపోతే వదిలిపెట్టం. ఇప్పుడు 3 వరదకు పోయిందిగా కృష్ణా నదిలోకి, అట బాటమే కొట్టుకొని ఏం చేస్తావు? వాళ్ళు ఎవరు అట్లా సొసైటీ కాడికి పోతే వాళ్ళు ఎవరు సమాధానం చేయట్లేదు. ఇదిగో రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అంటున్నారు. రోజు పైన వరద వచ్చినట్టు మబ్బులు చేయటం, రేత్రి బోలు నిద్రలేదు. అది ఇంకెవరైనా వచ్చేవాళ్ళు పట్ల కప్పడానికి కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు దాలే సరిపోతుంది. ఇంకా పిల్లల్ని అందరూ తీసుకొచ్చుకోవటం, రాళ్ళు రప్పలు పెట్టుకోవడం, జాగ్రత్త చేసుకోవడం, చేసేదేముంది? పండిన పంటను కొనుగోలు చేయకుండా కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ పబ్లిసిటీ పీక్ లో ఉన్న క్షేత్రస్థాయిలో ఏం చేయడం లేదన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని కబుర్లు చెప్పే నాయకులు ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని వేడుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా వరి రైతులు.